2021 వచ్చేదాకా మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీకి 4 సీట్లు పెరిగి 215కి వచ్చారు. అదే టైంలో బీజేపీ 2 సీట్ల నుంచి 77 సీట్లకు వెళ్ళిపోయారు. త్రిపురలో కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట అది ఆ టైంలో. కానీ అక్కడ మాణిక్ సర్కార్ కొత్త కింద దింపేసి బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు త్రిపురలో, విచ్ ఇస్ అన్థింకబుల్. అప్పుడు బీజేపీ మమతా బెనర్జీ నడిమిట్లో ఉన్న పోటీ అనలైజ్ చేద్దాం మనం. ఇలా కావాల్సిన బెంగాల్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ 65 మంది హిందువులు, 35 మంది ముస్లిమ్స్, 65% వర్సెస్ 35%. అక్కడ హిందువుల మీద చేస్తున్న హత్యలు, దీపు చేసిన హత్య అని చూస్తే దాన్ని పాజిటివ్ స్పిన్ ఆఫ్ బీజేపీకి వచ్చింది. మమతా బెనర్జీకి ఈసారి రాబోతుంది చాలా పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ టైం గెలిచినాడు, సెకండ్ టైం గెలిచినాడు, మూడోసారి గెలిచినట్టు కాదు ఈసారి. సార్, కమింగ్ టు ద పాలిటిక్స్, మీకు తెలిసే ఉంటుంది, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు క్వశ్చన్ ఏంటో. సార్, ఆల్మోస్ట్గా దాదాపు 50 సీట్లు కూడా రావు అని చెప్పేసి టీఎంసీ, బీజేపీ కొన్ని సంచలన వ్యాఖ్యలు విసిరింది. అసలు ముఖ్యంగా బీజేపీయే ఓవరాల్గా ఇండియాలో ఎక్కువ స్థానాల్లో ఉందని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయం. బట్ ఈ రోజు కాంగ్రెస్ వచ్చేసి అన్ని మాటలు అనడం, 50 సీట్లు కూడా రాలేదనడం ఎంతవరకు కరెక్ట్ అసలు? తృణమూల్ కాంగ్రెస్లో ఒక చిన్న ఎంపీ ఆయన చెప్పిన మాట ఇది సీరియస్గా తీసుకోక్కర్లేదు. మనం ఫస్ట్ బెంగాల్లో పాలిటిక్స్ ఏం నడుస్తుందో చూడాల్సింది. రైట్. బెంగాల్ ఒక టైంలో కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు, బీసీ రాయ్ నుంచి సిద్ధార్థ్ శంకర్ రే. దాని తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళ హయాం మొదలైంది, 35 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. జ్యోతి బాసు నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య దాకా. దాని తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం మాయమైపోయారు. మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు పరిపాలన చేస్తుంది. మమతా బెనర్జీ లాస్ట్ 2 టర్మ్స్ తీసుకుందాం మనం, ఇప్పుడు ఇంక్లూడింగ్ దిస్ టర్మ్. 2016లో జరిగిన ఎలక్షన్లో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీకి 211 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి, అండ్ మిగతా కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ కలిపి 70 సీట్లు ఎంత వచ్చింది వాళ్ళకి. 2021కి వద్దాం. 2021కి వచ్చేదాకా మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీకి 4 సీట్లు పెరిగి 215కి వచ్చారు వాళ్ళు. అదే టైంలో బీజేపీ 2 సీట్ల నుంచి 77 సీట్లకు వెళ్ళిపోయారు. ఎక్కడ లేని బీజేపీ అంటే ప్రెజెన్సే లేకుండే వెస్ట్ బెంగాల్లో. త్రిపురలో కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట అది ఆ టైంలో. కానీ అక్కడ మాణిక్ సర్కార్ కొత్త కింద దింపేసి బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు త్రిపురలో, విచ్ ఇస్ అన్థింకబుల్. ఆయన జ్యోతి బాసు కన్నా లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఉండే ఆయన. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, ఎందుకు 77 సీట్లు వచ్చినాయి? కమ్యూనిస్ట్ వాళ్ళ సంగతి ఏమైపోయింది? కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి 0 సీట్స్ వాళ్ళకి. అదేమైందంటే ఓటర్ ప్రిఫరెన్స్ షిఫ్ట్ అయిపోయింది. కమ్యూనిస్ట్ వాళ్ళతో విసుకొచ్చేసి మమతా బెనర్జీని కూడా పట్టించుకున్న వాళ్ళు చాలామంది బీజేపీకి ఓటేశారు. అప్పుడు బీజేపీ మమతా బెనర్జీ నడిమిట్లో ఉన్న పోటీ అనలైజ్ చేద్దాం మనం. ఐ థింక్ టీఎంసీకి 45% ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 35% ఓట్లు వచ్చినాయి. అంటే డిఫరెన్సెస్ 10%. మిగతా చిన్న పార్టీలు మిగతా తీసుకెళ్ళిపోతారు. 45 + 5 50 80, అంటే 20% ఓట్లు మిగతా అందరికి వచ్చి ఉంటుంది. కమ్యూనిస్టు అందరూ, లోకల్ పార్టీస్ చాలా ఉన్నారు, ఇండిపెండెంట్స్. ఇప్పుడు ఈ టైంలో బీజేపీ ఎలక్షన్ గెలవాలంటే అమిత్ షా గారు 3 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. అమిత్ షా గారు యూజువలీ హోమ్ మినిస్టర్గా ఆయన ఒక ప్లేస్లో 6 గంటలు 7 గంటల సేపు ఎక్కువ ఉండరాదు. ఒకరోజు ఉండడమే పెద్ద పని. 3 రోజులు కలకటాలో ఉన్నారంటే మొత్తం ఎంత డీప్గా బీజేపీ ఎంత ఇంపార్టెంట్గా చూసుకుంటుంది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, వాళ్ళకేమనిపిస్తుంది అంటే మేము మొత్తం నార్త్ ఈస్ట్ మా చేతిలో ఉంది. ఆల్మోస్ట్ అస్సాం కానీ, త్రిపుర కానీ, మిగతా చిన్న రాష్ట్రాల్లో కొన్ని కోయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇటువైపు బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, అన్ని రాష్ట్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఢిల్లీ కూడా, అండ్ ఉత్తరాఖండ్. ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి? కావాల్సిన బెంగాల్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ పాపులేషన్ మేట్రిక్స్ అని చూడాలి మనం. పాపులేషన్ 100% పాపులేషన్ ఉంటే 65 మంది హిందువులు, 35 మంది ముస్లిమ్స్, 65% వర్సెస్ 35%. ఇప్పుడు హిందువుల ఓట్లు ఎవరికి వెళ్తుందనే పెద్ద ప్రాబ్లం. దీనికన్నా ముందు మమతా బెనర్జీ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళకి ముస్లిం ఓట్లు వెళ్తుండే. బీజేపీ అప్పుడు ఎంత పెద్ద పార్టీ కాకుండా ఆ టైంలో. కానీ 84 తర్వాత బీజేపీ పికప్ అయిన తర్వాత ఫస్ట్ 2 సీట్లు ఉండే హన్మకొండ, ఇంకోటి మేసానా గుజరాత్ నుంచి కలిశారు. దాని తర్వాత బీజేపీ పెరుగుతూనే పోయారు. కానీ లాస్ట్లో మోదీ గారు వచ్చిన తర్వాత 2014లో ఫస్ట్ టైం వాళ్ళకి మెజారిటీ ఆన్ దర్ ఓన్, 2019లో మళ్ళీ ఆన్ దర్ ఓన్,
2024లో మెజారిటీ తగ్గింది వాళ్ళకి, కానీ కోalition గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది. ఓకే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగే ఈ ఎలక్షన్లో బీజేపీ గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పి బీజేపీకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం 77 గెలిస్తే ఈసారి 150 ఎందుకు గెలవకూడదు అనే ఒక థింకింగ్ వచ్చేసింది వాళ్ళకి, లేకుంటే అది డెఫినెట్గా ఉంటుంది. రైట్. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయబోతున్నారు, ఒకటి బంగ్లాదేశ్. ఓకే. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బంగ్లాదేశ్ వైపు ఉన్న కాన్ఫిడెన్స్ ఏం చూపిస్తుందంటే బంగ్లాదేశ్లో ఏదైనా జరిగితే దాని ఇంపాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, చాలా క్లియర్. అక్కడ హిందువుల మీద చేస్తున్న హత్యలు, దీపు మీద చేసిన హత్య అని చూస్తే దాన్ని పాజిటివ్ స్పిన్ ఆఫ్ బీజేపీకి వస్తుంది. సో మమతా బెనర్జీకి అదొకటి భయం. రెండవది SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో అక్కడ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు 58 లక్షల మంది రోల్స్ని తీసేశారు. ఓకే. వీళ్ళెవరు, చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్, అంటే మీకు ఒక కాన్స్టిట్యున్సీ కాకుండా ఇంకో కాన్స్టిట్యున్సీ, లేక అదే కాన్స్టిట్యున్సీలో 2 కార్డులు ఉండడం, 3 కార్డులు ఉండడం చాలా కామన్ అది. మూడోదేమో మైగ్రేటెడ్, పర్మనెంట్లీ మైగ్రేటెడ్, అంటే ఆ స్టేట్ నుంచే వెళ్ళిపోయారు వాళ్ళు, లేరు అక్కడ, కాన్స్టిట్యున్సీ మార్చేశారు లేకుంటే వెళ్ళిపోయారు అక్కడి నుంచి కంప్లీట్గా. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ముంబైకో లేకుంటే హైదరాబాద్కో చెన్నైకో లేకుంటే ఢిల్లీలో వెళ్ళి సెటిల్ అయిపోయారు చాలామంది. నార్మల్ ప్రాసెస్ అది. మన వైపు కూడా చూడొచ్చు, కొంతమంది ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, యూఎస్కి వెళ్తారు. సో వాళ్ళు ఉండరు ఇక్కడ. ఇప్పుడు జరిగిన దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మమతా బెనర్జీకి ఈ 58 లక్షలు ఎవరు అని క్లారిటీ ఇంకా రాలేదు. ఓకే. కానీ చాలా మటుకు ఆమెకు భయం ఏంటంటే ఈ 58 లక్షల్లో ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉండొచ్చు అని ఒక భయం ఉంది. కానీ నేను అనలైజ్ చేసిన దాంట్లో చాలా మటుకు నేమ్స్, చాలా హిందూ నేమ్స్ కనిపిస్తుంది దాంట్లో. ఓకే, అది చూడాల్సింది, మనం అనలైజ్ చేయాలి. హిందువులు ఎవరికి ఓటేసారు లాస్ట్ టైం, కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది, మనం వెయిట్ చేద్దాం. దీని తర్వాత 1 కోటి మందిని హియరింగ్కి పిలిచారు. అంటే వాళ్ళు ఏమైందంటే వాళ్ళు మ్యాప్ చేయలేకపోతున్నారు. మ్యాపింగ్ అంటే ఏంటంటే ఈ లాస్ట్ SIR జరిగింది 2002లో, 2002, 2003 కొన్ని ప్లేస్లో 2004లో కూడా జరిగింది. ఆ SIRతో మ్యాప్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఓటర్ అని ఎట్లా ప్రూవ్ చేస్తారు? మీరు ఆ టైంలో 2002లో ఓటర్ కాదు, మీకు అప్పుడు 18 సంవత్సరాలు కాలేదు, అప్పుడు 21 ఉండే, యాక్చువల్లీ 21 కూడా కాలేదు అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు, మన నాన్నగారు అమ్మగారు ఉన్నారు ఆ టైంలో, వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలు ఉన్నారంటే సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అది. అప్పుడు మ్యాపింగ్ చేస్తారు, అప్పుడు మీరు చూపిస్తారు, మీ బర్త్ సర్టిఫికేటో లేకుంటే మీ 10th క్లాస్ సర్టిఫికేటో ఇంకేదైనా ప్రూఫ్ చూపించినప్పుడు లింక్ చేస్తారు మిమ్మల్ని, మీ నాన్నగారు అమ్మగారితో లింక్ చేస్తారు, మ్యాపింగ్ అంటారు దాన్ని. ఓకే, ఆ మ్యాపింగ్ చేసిన తర్వాత న్యాచురల్లీ మీకు ఓటింగ్ ఐడి కార్డ్స్ ఇవ్వాల్సి వస్తుంది, అంటే మీకు ఓటింగ్ అధికారం ఉంది, మీకు కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. మీకు మీ దగ్గర ఆల్రెడీ కార్డు ఉంటే ఆ కార్డ్ని చెక్ చేసి వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేస్తారు, ఎస్ యు ఆర్ ద సేమ్ పర్సన్ అని. ఇది మిస్ అయిన దాంట్లో 58 లక్షలు కాకుండా 1 కోటి మందికి వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు లేదు, అమ్మగారు నాన్న పేరు ఒకటే, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఏజ్ డిఫరెన్స్. ఒక కేసులో 14 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి, అంటే ఈజ్ క్లెయిమింగ్ ఆ టైంలో ఆయనకు బాబు పుట్టాడంట. అది ఎట్లా జరుగుతుందండి? ఇంకో దాంట్లో నాన్నగారు అబ్బాయికి 50 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది, అది ఎట్లా జరుగుతుంది? సో దాన్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ బంగ్లాదేశ్ నుంచి ఆల్మోస్ట్ 1947 నుంచి 1971 దాకా చిన్న చిన్న గ్రూప్స్లో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోయారు వెస్ట్ బెంగాల్లో. మోస్ట్లీ ఎకనామిక్ రీజన్, ఎందుకంటే బంగ్లాదేశ్కి ఎకనామిక్లీ నథింగ్. ఆ టైంలో వెస్ట్ పాకిస్తాన్ ఉండే, ఈస్ట్ పాకిస్తాన్ ఉండే, వాళ్ళ దగ్గర ఏం లేకుండే ఎకనామిక్లీ గ్రో కావడానికి. కానీ ఇక్కడేమో కల్కటా ఆ టైంలో చాలా పెద్ద ఇండస్ట్రియల్ బేస్ ఉండే కల్కటాలో. ఒక టైంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ రాజధాని కల్కటా. ఓకే, ఆ టైంలో. కానీ తర్వాత 71 వచ్చేటప్పుడు చాలా మటుకు పెద్ద యుద్ధం జరిగినప్పుడు, మనం బంగ్లాదేశ్ క్రియేట్ చేసినప్పుడు, పాకిస్తాన్ని తరిమి కొట్టినప్పుడు చాలామంది అప్పుడు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. దాంట్లో కొంతమంది అస్సాంలో సెటిల్ అయిపోయారు, కొంతమంది వెస్ట్ బెంగాల్ వచ్చి సెటిల్ అయిపోయారు. అస్సాంలో సెటిల్ అయిన వాళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద గొడవ చేశారు. ఇదేంటి వీళ్ళని ఇట్లా తీసుకొచ్చారు అది ఇదని చెప్పి పెద్ద గొడవ జరిగితే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అండ్ రాజీవ్ గాంధీ నడుమిట్లో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటంటే అక్కడున్న ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్ని అందరినీ అక్కడి నుంచి తీసేసేయాలి, వెస్ట్ బెంగాల్ నుంచి, సారీ అస్సాం నుంచి. దాంట్లో హిందువులు కూడా ఉన్నారు. కానీ అది మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు, చాలా మటుకు చేశారు కానీ చేయలేదు. ఇప్పుడు కూడా మీరు చూస్తే AIUDF అనే ఒక పార్టీ ఉంది అక్కడ అస్సాంలో, ముస్లిం పార్టీ, బద్రుద్దీన్ అజ్మల్ అని చెప్పి వాళ్ళ ప్రెసిడెంట్. వాళ్ళకి 21 కాన్స్టిట్యున్సీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంటే అక్కడ ముస్లిమ్స్ చాలా ఉన్నారనమాట ఆ కాన్స్టిట్యున్సీలో. హిమంత బిశ్వ శర్మ మొన్న కూడా అన్నారు, అస్సాం ముఖ్యమంత్రి, వీళ్ళ డెమోగ్రఫిక్ ప్రొఫైలే మార్చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు తెలంగాణలో బీహారీ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోతే తెలంగాణ కల్చర్ పోతుంది. ఇక్కడున్న తిండి కానివ్వండి, ఇక్కడున్న మన
క్విజిన్ కానివ్వండి, ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, మన బతుకమ్మ కానివ్వండి, ఇదన్నీ పోతుంది. వాళ్ళు వచ్చి 90% వాళ్ళు అయిపోతే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. అది ఛత్ పూజ ఎక్కడ జరుగుతుంది, మీ బతుకమ్మ పోతుంది. ఇది అస్సాంలో జరిగింది. సో అస్సాం వైపు ఆ ప్రాబ్లం అన్నప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ వీళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. నేను చెప్పాను చూడండి, వాళ్ళు రాగానే వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తారు. ఆ టైంలో ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డులు ఇప్పిస్తారు, తర్వాత ఓటర్ ఐడి కార్డు ఇప్పిస్తారు, వాళ్ళు సిటిజన్స్ అయిపోతారు. చాలా ల్యాక్స్ ఉండే సిటిజన్షిప్, ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు సిటిజన్షిప్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ పాత సిస్టమ్ తీసినప్పుడు 71 తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ 2002 తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసింది. వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నగారు కనిపించారు లిస్ట్లో, ఎందుకంటే వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నారు. సో న్యాచురల్లీ వాళ్ళని మ్యాప్ చేయలేరు మీరు. సో నా అంచనా ప్రకారం ఈ 1 కోటి మందిలో అట్లీస్ట్ ఒక 58 లేకుంటే 60 లక్షల మంది ఆర్ అట్లీస్ట్ మినిమం 45 లక్షల మందిని ఈ సెకండ్ లిస్ట్లో హియరింగ్ తర్వాత తీసేస్తారు లిస్ట్ నుంచి, వాళ్ళు ఉండరు. సో మొత్తం వెస్ట్ బెంగాల్లో ఎలక్ట్రల్ లిస్ట్లో మొత్తం 1 కోటి మంది బయటపడతారు. ఇప్పుడే మమతా బెనర్జీ ప్యానిక్ చేస్తుంది. ఎందుకు ప్యానిక్ చేస్తుందంటే ఆమెకు భయం, ఎందుకంటే ఈ వీళ్ళందరూ ఆమె ఓటర్లు, రేపు ఆమెకు వేసే ఓట్లు పోతుంది అన్న భయం ఉంది ఆమెకి. మీరు ఎప్పుడైనా ఒక ఎలక్షన్ గెలుస్తారంటే మీకు ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు మీరు ఎప్పుడు ప్యానిక్ గారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా కూర్చుంటారు. మేము గెలుస్తున్నాం కదా మాకు. కానీ మమతా బెనర్జీ ప్యానిక్ చేస్తుంది. ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, దుశ్శాసన దుర్యోధన్ కలిసి ఇద్దరు వస్తూనే ఉంటారు వెస్ట్ బెంగాల్ కింద. అది మోదీ గారు అమిత్ షా గారి గురించి అంటున్నారు, వీళ్ళిద్దరు వస్తారు రెగ్యులర్గా చూసుకోండి అని చెప్పేసి. వాళ్ళ నెవ్యూ ఏమో అభిషేక్ బెనర్జీ, ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మేము ధర్నాలు చేస్తాం, మేము ఆపేస్తాం, ఎస్ఐఆర్ని ఎవరు ఆపలేరు. సో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరిగే పాలిటిక్స్లో చాలా మటుకు బీజేపీ ఏం చేస్తారంటే వాళ్ళు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు. అంటే ప్రతి బూత్లో 10 మందినే ఉండాలి. ఇది బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీ. ఇప్పుడు కాదు, మీరు ఏ స్టేట్ అని తీసుకోండి, ఒకటి వాళ్ళకి ఒక ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేస్తారు. వాళ్ళు బీజేపీ కార్యకర్తలు, వాళ్ళకి ఒక చాలా వెల్ ఆయిల్ మిషనరీ అది. ఎలక్షన్ అనగానే వాళ్ళు యాక్షన్లో పడిపోతారు వాళ్ళు. ఇదే టైంలో రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడో తెలియదు, కొలంబియాకి వెళ్తాడా మళ్ళీ లేకుంటే థాయిలాండ్కి వెళ్తాడో తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఆల్రెడీ క్యాండిడేట్ సెలక్షన్ మొదలు పెట్టేశారు. అన్నిటికంటే క్రూషల్ అది. రెండవది బూత్ మేనేజ్మెంట్. బూత్లో ప్రతి బూత్లో 12 నుంచి 15 మంది అయినా ఉండాలి. బయట కొంతమంది కూర్చుంటారు, లిస్టు తయారు చేసి స్లిప్పులు ఇవ్వడానికి, లోపల ఉంటారు, వీళ్ళు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు బయటికి వెళ్తారు, మళ్ళీ వస్తారు, రీప్లేస్ చేసుకుంటుంటారు. బూత్ మేనేజ్మెంట్ అంటే చాలా కేర్ఫుల్. అంటే ఓటర్ని ఇంటి నుంచి బూత్కి తీసుకురావడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఓటర్ వీళ్ళు తెలిసి ఉండాలి. అంటే మీ ఏరియాలో మీరు ఒక ఏజెంట్గా ఉంటే మీ చుట్టుపక్కల అందరూ మీకు తెలిసి ఉంటారు, అపార్ట్మెంట్ ఉండే వాళ్ళు వీళ్ళందరూ తెలుసు మీకు. సో బూత్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓటర్ని ఇంటి నుంచి తీసుకురావడం, ఎందుకంటే అర్బన్ ఏరియాలో పెద్ద ప్రాబ్లం, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి, బొంబాయి లాంటి, ఢిల్లీ లాంటి ప్లేస్లో అర్బన్ ఓటర్ ఓట్ వేయడానికి రాడు. ఆయన హాలిడే తీసుకొని వెళ్ళిపోతాడు. వెనస్డే ఉంటే 3 రోజులు ఇక్కడ హాలిడే తీసుకుంటాడు, అటువైపు లేకుండా 3 రోజులు హాలిడే తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళిపోతారు. ఓట్లు వేయరు. ఏమైనా అంటే ఏమంటారు, నా ఒక ఓటుతో ఏమైతే ఏం కాదు, ఎట్లనే వీళ్ళందరూ దొంగలు, ఏం ఫరక్ పడదు. ఇది వాళ్ళ స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది. కానీ అదే మనుషులు మళ్ళీ తర్వాత అంటారు రోడ్డు బాగాలేదు, మొత్తం గుర్తులున్న రోడ్లా, లేకుంటే వర్షం పడితే చెరువులాగా అయిపోతుంది రోడ్లని. మీరేం చేశారు, మీ ఓటు వేయలేదా? సో ఈ బెంగాల్లో కూడా ఇదే ప్రాబ్లం. ఇట్స్ గోయింగ్ టు కమ్ నౌ. బెంగాల్ ఓటింగ్లో ఈ ముస్లిం ఓట్స్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 45% బీజేపీకి 35%, 10% ఓట్ డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరు నడిమిట్లో. బీజేపీకి 6 నుంచి 7% ఓట్లు ఇక్కడ పెరుగుతాయి బీజేపీది, వీళ్ళ ఓట్లు తగ్గుతుంది. 45 నుంచి 40కి వస్తుంది, బీజేపీ 42కి వెళ్ళిపోతారు, 43 కూడా వెళ్ళొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో బీహార్లో జరిగిన అదే రిజల్ట్ బెంగాల్లో కూడా వస్తుంది. దానికోసం అమిత్ షా గారు ఇవాళ కూడా చెప్పారు, మేము 2/3 మెజారిటీతో గెలవబోతుంటాం. అది కొంచెం 2/3 డిఫికల్ట్, కానీ ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీకి ఓటు రావు, అది 100%. ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్, నార్త్ అండ్ సౌత్, కల్కటా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీ, ఈవెన్ విత్ ఇన్ కల్కటా సిటీ కూడా, ఇది చాలా మటుకు బీజేపీకి ఓట్లు అక్కడ రావు. కానీ ఈసారి డిలీషన్ జరిగిన దాంట్లో కల్కటాలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50,000 నుంచి ఆల్మోస్ట్ 70,000 మంది దాకా లిస్ట్ని తీసేశారు. అది ఫైనల్ అవుట్కమ్ మీద ఉంటుందా? ఎస్, డెఫినెట్గా అవుట్కమ్ అది ఉంటుంది, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది కాకుండా నార్త్ బెంగాల్లో అక్కడ బీజేపీకి పట్టుబాగుంది, అక్కడ కూడా డిలీషన్ జరిగింది. అది ఎవరి ఫేర్ మీద వెళ్తుందో చూడాల్సింది. దీనికి మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీ తీసుకొని అనలైజ్ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది, అంత ఈజీ కాదు ఇది. కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెస్ట్ బెంగాల్లో మీరు రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్లో కమ్యూనిస్ట్ వారు ఒక 6% ఓట్లు తీసుకెళ్లారనుకోండి, కాంగ్రెస్ ఒక 4% ఓట్లు తీసుకెళ్లారనుకోండి, ఎవరు ఇంపాక్ట్ ఉంటుంది? అది ఎవరు ఓటు నుంచి వచ్చి ఉంటుంది? అది డెఫినెట్గా మమతా బెనర్జీ ఓటు నుంచి వచ్చి ఉంటుంది. అందుకు ఈలోకి రాదు. యాంటీ బీజేపీ ఓట్స్ అన్నీ స్ప్లిట్ అయిపోతాయి.
దాని నడిమిట్లో మా చార్మినార్ పార్టీ కూడా దుంకేస్తారు ఎవరు అసదుద్దీన్ ఓవైసీ. రైట్. ఆయన అక్కడ వెళ్ళి క్యాండిడేట్స్ పెడతారు బీహార్లో చేసినట్లు. ఆయన అక్కడ 5 సీట్లు కూడా గెలిచిండండి. మనం నవ్వకూడదు ఆయన మీద, యాక్చువల్లీ సీరియస్. ఆయన చాలా మంచిగా క్యాంపెయిన్ చేసిండు, 5 సీట్లు గెలిచిండు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది కదా. అస్సాంలో వెళ్ళి పోటీ చేసింది దీనికన్నా ముందు. వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఉన్న మెజారిటీ ఉన్న సీట్లు వెళ్ళి పోటీ చేస్తే అక్కడ ముస్లిం ఓట్ స్ప్లిట్ అయిపోతుంది. సార్ ఇక్కడే మీ అనాలిసిస్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా? పోటీతత్వం అనేది 2 పార్టీలకే కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ కి సున్నా అక్కడ. ఓకే. కాంగ్రెస్కి అసలు ప్రసక్తే లేదు అక్కడ. ఎనీ పాయింట్స్ రీజన్ ఏదన్నా? కాంగ్రెస్ లేదు అక్కడ. కాంగ్రెస్కి ఒరిజినల్ స్ట్రెంగ్త్ పోయింది, ఎప్పుడో పోయింది. రైట్. ఓకే. 35 సంవత్సరాల ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దారుణం అక్కడ. ఈ మమతా బెనర్జీ ఏముండే కాంగ్రెసే కదా. అవును. తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంది, ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ శరద్ పవార్ గారేమో నేషనలిస్ట్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, ఆయనకు సోనియా గాంధీతో పడలేదు. ఈమెకేమో కాంగ్రెస్ వాళ్ళతో పడదు, ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంది. ఒక టైంలో బీజేపీతో అలయన్స్లో ఉండే మమతా బెనర్జీ. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కాంటెస్ట్ ఇస్ డైరెక్ట్లీ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. రైట్. లాస్ట్ టైం బీజేపీ ఒక తప్పు చేశారు, దీంట్లో చాలా మటుకు మనం అర్థం చేసుకోవాలి. పొలిటిక్స్లో ఎప్పుడు పర్సనల్ అటాక్ చేయకూడదు. రైట్. లాస్ట్ టైం 2016 ఎలక్షన్లో, 2021 ఎలక్షన్లో, 16లో చేయలేదు, 21లో చేశారు. అది కాకుండా లోక్సభ ఎలక్షన్లో కూడా బీజేపీ టీఎంసీని వ్యతిరేకించే బదులు మమతా బెనర్జీ మీద పర్సనల్ అటాక్ చేశారు. ఓకే. అది బీజేపీకి చాలా ఇంపాక్ట్ చేసింది బీజేపీ మీద. ఎందుకంటే మమతా బెనర్జీ సడన్లీ నేను చూడండి నన్ను అందరు కలిసి కొడుతున్నారు, నేను ఒక మహిళ కదా, మీరు ఇట్లా బిహేవ్ చేయవచ్చు అని చెప్పి ఒక సింపతి క్రియేట్ చేసుకున్నాను. ఓకే. ఈసారి అది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారనుకోండి. నేను నాకు అనిపించే స్ట్రాటజీ ప్రకారం బీజేపీ ఇప్పుడు టీఎంసీని అటాక్ చేస్తున్నారు. రైట్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తిరుగుబాట్లు వాళ్ళ మీద చేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒక్కొక్కరిని చూసి సెలెక్ట్ చేసి మేము బంగ్లాదేశ్కి పంపించేస్తాం. బంగ్లాదేశ్ అని చెప్పలేదు, తిరుగుబాటు వాళ్ళని అందరం పంపించేస్తాం మా దేశం నుంచి అని చెప్పారు. అది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది చూడాల్సింది మనం. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రాసెస్లో మీరు సిటిజన్షిప్ డిసైడ్ చేయలేరు. ఎస్ఐఆర్ ఇస్ ఓన్లీ ఫర్ ఎలక్షన్ రోల్స్ అంతే. సిటిజన్షిప్ డిసైడ్ చేయాల్సి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. వాళ్ళు చేయాలి. వాళ్ళు ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారని చూడాలి. ఇంకొక మేజర్ అక్కడ మౌతా కమ్యూనిటీ అనే కమ్యూనిటీ ఉంది. మౌతా కమ్యూనిటీకి వీళ్ళు ఫస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు, మన బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. 47 నుంచి రావడం మొదలుపెట్టారు, 71లో ఎక్కువైంది. దాని తర్వాత కూడా వచ్చారు వాళ్ళు హిందూస్. కానీ వాళ్ళకు పర్టికులర్ సెక్ట్ బిలీవ్ చేస్తారు, ఒక పర్టికులర్ గ్రూప్ నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళకు ఒక స్వామి ఉన్నారు, ఆయన గురుగారు. వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది 50 లక్షలు అంటున్నారు, కొంతమంది 1 కోటి మంది ఉంది అంటున్నారు. వాళ్ళు చాలా పెద్ద ఓటింగ్ ఫోర్స్. వారికి ఇవ్వాలి దాకా, ఇప్పుడు దాకా రీసెంట్లీ అంటే 1 సంవత్సరం ముందు దాకా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు. రైట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకే. మీరు ఆ దేశం నుంచి పారిపోయి వస్తే, మీరు హిందువులైతే క్రిస్టియన్, సిక్, హిందూ, పార్సీ, జైన్ ఈ కమ్యూనిటీ నుంచి వస్తే మీకు భారతదేశంలో సిటిజన్షిప్ ఇస్తాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 రాష్ట్రాల నుంచి. దానికే వీళ్ళందరూ వ్యతిరేకించారు, ఎవరు ఓవైసీ కానీ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ముస్లిమ్స్ కూడా తీసుకోవాలంటే ముస్లిం తీసుకుని వాళ్ళకి సపరేట్ రాష్ట్రం ఇచ్చావు కదా, మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకు తీసుకురావడం అని చెప్పి. ఈ మొత్తం కమ్యూనిటీకి ఓట్లు ఇస్తే వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు చాలా క్లియర్. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా ఒక ఎంపీ ఏమో టీఎంసీ వైపు ఉన్నారు, కొంతమంది బీజేపీ వైపు ఉన్నారు. వీళ్ళ ఓటు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది అమిత్ షా గారు ఆల్రెడీ అష్యూర్ చేశారంట, వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇస్తాం, డెఫినెట్గా వాళ్ళ పేరు రోల్స్లో ఉంటుంది అని చెప్పి. వాళ్ళ చాలా మందికి ఎస్ఎంఎస్లు వచ్చేసినాయంట, మీ సిటిజన్షిప్ డాక్యుమెంట్ అప్రూవ్ అయిందని. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్, అంత ఈజీ కాదు. ఒక మంచి ఇప్పుడు వచ్చి నా ముందు వచ్చి ఒక అంటారు నేను సిటిజన్షిప్ కావాలి నాకంటే, మేము అడుగుతాం డాక్యుమెంట్ నా దగ్గర ఏం డాక్యుమెంట్ లేదు, నేను ఇంటికాడ నుంచి పారిపోయి వచ్చాను అంటాడు. ఆ టైంలో మా ఇల్లు తగలబెట్టారు వాళ్ళు, ఏం మిగిలిపోలేదు అంటారు. హౌ టు బిలీవ్? ఎట్లా బిలీవ్ చేస్తారు? సో ఇంకా డబుల్ ప్రూఫ్ అడగాల్సి వస్తుంది. నీతోనూ ఎవరైనా వచ్చారా, మీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, బంగ్లాదేశ్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటేనే వీళ్ళని తీసుకుంటారు. ఏ డాక్యుమెంట్ లేకుండా వారు రేపు పేరు మార్చుకొని వచ్చిండో తెలియదు మనకి, అక్కడ ముస్లిం పేరు ఉండొచ్చు, ఇక్కడ నుంచి హిందూ పేరు అయిపోయిందేమో అని. సో వీళ్ళని అట్లా తీసుకోవచ్చు. చాలా క్లియర్ ఉండాలి, చాలా టైం పడుతుంది. బహుశా వీళ్ళకి టెంపరీగా సిటిజన్షిప్ ఇచ్చి ఓటర్లు చేర్చుకొని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత బహుశా వీళ్ళని మళ్ళీ డీటెయిల్గా చెక్ చేసి సిటిజన్షిప్ విత్డ్రా చేయాలన్నా లేకుంటే అట్లనే ఉంచుకోవాలని డిసైడ్ చేస్తారనమాట. ఇది మెయిన్లీ. సో ఈ మతో కమ్యూనిటీ ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నేను చెప్పిన ఈ 6%, 5% ఇక్కడెక్కడ తిరగాలంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీ మీద ఉంటుంది. మమతా బెనర్జీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆమెకు వచ్చే ఓట్లన్నీ ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం ముర్షిదాబాద్, మాల్డా ముస్లిం ఏరియాస్ నుంచి వస్తుంది, 24 పర్గనాస్. బీజేపీకి ఈసారి ఎలక్షన్ గెలవడం, మీరు అడిగారు ఆ ప్రశ్న, బీజేపీకి ఈసారి ఎలక్షన్ గెలవాలంటే ఈ 65% మంది ఉన్న హిందూస్లో 70% ఓటు రావాలి వాళ్ళకి.
హిందూస్ 65%, ముస్లిమ్స్ 35% బెంగాల్లో. 2011 సెన్సస్ ప్రకారం అక్కడిక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది. ముస్లిం పాపులేషన్ పెరిగి ఉంటుంది డెఫినెట్గా. సరే 62% తీసుకోండి హిందువులు, ఇవాళ వాళ్ళది 38 అయింది అనుకోండి. ఈ 62% ఉన్న హిందువుల నుంచి 70% ఓట్లు బీజేపీకి రావాలి వాళ్ళు గెలవాలంటే. ఇదొక పెద్ద ఏం చెప్తారు, ఒక పజిల్గా ఉండిపోతుంది. దానికి ఏం జరగాలి, హిందూ కన్సాలిడేషన్ జరగాలి. అంటే హిందువులందరూ కలిసి ఓటేస్తేనే బీజేపీ గెలుస్తారు. అది ఎందుకు చేస్తారు చూడండి, అక్కడ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అక్కడ హిందువులు చంపేస్తున్నారు. ముర్షిదాబాద్ ప్రభావం చూపిస్తుంది సార్ డెఫినెట్గా. ముర్షిదాబాద్లో జరిగింది, బెంగాల్లోనే జరిగింది. హిందువుల్ని హత్య చేశారు, హిందువులు ఇల్లు తగలబెట్టారు చూడండి అని చెప్తారు. సో ఈ హిందూ కన్సాలిడేషనే అమిత్ షా గారి మెయిన్ స్ట్రాటజీ ఇప్పుడు. దానికి ఇప్పుడు కొంతమంది ఆర్ఎస్ఎస్ చీఫ్ని కూడా చెప్తారు, అది కూడా సింపతి అవుతుంది కదా సార్. డెఫినెట్గా సింపతి కన్నా ఎక్కువ భయం ఉంటుంది. అంటే అక్కడ జరిగింది అదే ఇక్కడ కూడా జరగవచ్చు మీతోనే అని చెప్పేసి. బెంగాల్లో రేపు ముస్లిమ్స్ మెజారిటీ అయితే ఏం జరుగుతుంది, ఎందుకంటే ముర్షిదాబాద్లో మనం చూసాం అక్కడ 70% ముస్లిం పాపులేషన్. అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో 40 కూడా లేకుండే, 30 అంతా ఉండే. ఇప్పుడు 70% ముస్లిం పాపులేషన్ అంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన. అక్కడే వాళ్ళు బాబ్రీ మస్జిద్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. మనం బాబ్రీ మస్జిద్ ఇక్కడే కట్టిపోతారు. ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు, వాళ్ళ పార్టీ లీడర్ ఎంపీ టీఎంసీ, ఆయన పార్టీని తీసేశారు అనుకోండి. ఆయన అంటున్నాడు, నేను కూడా ఎందుకు అయోధ్యలో కట్టాలి, అక్కడ ఎంతమంది ఉన్నారు ముసల్మాన్, ఇక్కడ చూడండి 72% మేమే ఉన్నాం, ఇక్కడే కట్టాలి బాబ్రీ మస్జిద్ అంటున్నాం. సో ఒక పోలరైజేషన్ నడుస్తుంది, ఇంగ్లీష్లో పోలరైజేషన్ అంటారు. అంటే ఒకవైపు హిందువులు, ఇంకొక వైపు ముస్లింలు. ఈ ముస్లిం ఓట్స్ మమతా బెనర్జీకి వెళ్తే కానీ హిందూ ఓటు కన్సాలిడేట్స్ అదే టైంలో, ఎందుకంటే హిందువులు కూడా భయం ఉంటుంది, రేపు ఈ బంగ్లాదేశ్లో జరిగింది మాతో కూడా జరగచ్చు అని చూస్తే బీజేపీకి ఓటేస్తే, మనం బీహార్లో చూసాం చూడండి, అట్లనే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీకి వస్తుంది. కానీ అదంతా మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది. అది కాకుండా ఒక టైంలో అక్కడ జరిగిన హింస, బంగ్లాదేశ్లో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 2 monthsలో ఎలక్షన్ జరగబోతుంది. ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత అక్కడ వచ్చిన గవర్నమెంట్ పాలసీ ఎట్లా ఉంటుంది, అక్కడ మళ్ళీ హిందువుల్ని హత్య చేయడం, హిందువుల మీద దాడి చేయడం అనేది జరిగితే డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మీద ఉంటుంది. మమతా బెనర్జీ ఒక క్వశ్చన్ అడిగారు, ఇవాళ పొద్దున పేపర్లో కూడా వచ్చింది అది. అంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నారా, వెస్ట్ బెంగాల్లో ఉన్నారా, ఢిల్లీలో లేరా, జమ్మూ కాశ్మీర్లో లేరా, బీహార్లో లేరా, యూపీలో లేరా అని అడిగారు. గుడ్ క్వశ్చన్, కరెక్ట్. చాలామంది పారిపోయారు వెస్ట్ బెంగాల్ నుంచి, ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడు చాలామంది పారిపోయారు. మనం హైదరాబాద్ వైపు తీసుకుందాం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చూడండి, చాలా ఉన్నారు. దాంట్లో చాలామంది బీహార్ వాళ్ళు ఉన్నారు, చాలామంది యూపీ వాళ్ళు ఉన్నారు, దాంట్లో చాలామంది బెంగాలీస్ కూడా ఉన్నారు. మీరు బెంగాలీస్ని గుర్తుపట్టలేరు, వాళ్ళు బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళ లేకుంటే ఒరిజినల్ వెస్ట్ బెంగాల్ మీరు గుర్తుపట్టలేరు. ఉంది, చిన్న చిన్న హింట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ వాళ్ళు భాష అనే ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడరు వాళ్ళు. భాష మన వాళ్ళేమో ఇక్కడ వాళ్ళు ప్యూర్ బెంగాలీ మాట్లాడతారు. బట్ కొన్ని సంవత్సరాలు వచ్చి సెటిల్ అయిపోతే మీకు అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కేరళ నుంచి, కానీ నేను తెలుగు మాట్లాడుతున్నాను మీతో ఇప్పుడు. సో నేను కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను, నేర్చుకున్నాను. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు వచ్చి ఇప్పుడు కేరళలో వెళ్ళండి, పెరుంబావూర్ అనే ఒక ప్లేస్ ఉంది కేరళలో, మా ఊర్లో, మా స్టేట్లో. అక్కడ చాలామంది బెంగాలీలు ఉన్నారు, చాలామంది. ఇప్పుడు వాళ్ళని ఎవరు అని ఐడెంటిఫై చేయడానికి అక్కడ లోకల్ స్టేట్ గవర్నమెంట్ రెడీగా లేరు, కమ్యూనిస్ట్ వాళ్ళు కదా, వాళ్ళు చేయరు. వాళ్ళని ఎవరు తీయాలి లిస్ట్ నుంచి, ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఇప్పుడు చూడాలి వాళ్ళు ఎంతమంది తీయొచ్చు. వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేయరు, వాళ్ళ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ వెస్ట్ బెంగాల్లో పడి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కేరళలో చేసుకోరు వాళ్ళు, ఎందుకంటే 2 ప్లేస్లో కనిపిస్తారు మీరు, మళ్ళీ మీరు ఓటు వెళ్ళిపోతుంది, అక్కడ వెళ్ళిపోతుంది, ఇక్కడ వెళ్ళిపోతుంది. ఈ ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. మమతా బెనర్జీ అడిగిన అదే ప్రశ్న నేను కూడా అడుగుతాను. ఇప్పుడు రోహింగ్యాలు తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్లో పెట్టారు ఒఫీషియల్గా, అప్పుడు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో. ఎందుకు పెట్టారు జమ్మూ కాశ్మీర్లో? మీరు అంత దూరం ఇక్కడి నుంచి ఉన్న రోహింగ్యాలు, ఎక్కడ మయన్మార్ నుంచి ఉన్న రోహింగ్యాలు తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్లో పెట్టారు మీరు క్యాంప్లో. ఎందుకంటే వాళ్ళు రేపు వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే, దొరకదు అనుకోండి, ఇస్తే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు జమ్మూలో ఉన్న హిందువులతోని కానీ ఎక్కువ పాపులేషన్ వాళ్ళు అయిపోతారు. ఒక టైంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఒక 5% 5% ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు. సో దానికోసం జమ్మూకి తీసుకొచ్చారు, ఎందుకంటే జమ్మూ ఇస్ అ హిందూ మెజారిటీ ఏరియా, అక్కడి నుంచి ఎప్పుడు బీజేపీ వాళ్ళు కలుస్తారు. అది కాకుండా మనం హైదరాబాద్ వైపు, హైదరాబాద్లో వాళ్ళ ఫుట్బాల్ టీం ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళకి, రోహింగ్యాలకి. సో రోహింగ్యాలు బంగ్లాదేశీ ఎలక్షన్ చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది. డెఫినెట్గా ఈ వచ్చే ఎలక్షన్లో బహుశా ఇంకొక 3-4 నెలల తర్వాత, ఫిబ్రవరి మార్చ్లో అయితే డెఫినెట్గా మార్చ్ ఏప్రిల్లో డిక్లేర్ అయిపోతుంది. ఫిబ్రవరిలో లాస్ట్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, రోల్స్ వచ్చేస్తుంది, ఎలక్ట్రల్ రోల్స్ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటుంది. స్కూల్ ఎగ్జామ్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మమతా బెనర్జీకి ఈసారి రాబోతుంది చాలా పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ టైం గెలిచినప్పుడు, సెకండ్ టైం గెలిచిన, మూడోసారి గెలిచినట్టు కాదు. ఈసారి బీజేపీ వాళ్ళ స్ట్రాటజీని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పుకున్నారు. అమిత్ షా గారు కూడా, నేను కూడా చెప్పారు, అమిత్ షా గారు
తిరుగుబాట్లు అక్కడ వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళని మొత్తం తీసేస్తాం మేము ఇక్కడ నుంచి. అది ఎలక్షన్ మీద డిఫరెన్స్ వస్తుందా లేదు చూడాల్సింది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు 1 కోటి మందిని తీసేస్తే 7 కోట్లలో 6 కోట్ల మంది మిగిలిపోతారు కదా. 1 కోటి మంది ఓట్లు ఎక్కడ పోతాయి? అది ఎవరో పార్టీది పోతుంది. ఎవరిది? ఎవరు ఎక్కువ ఏడుస్తున్నారు వాళ్ళదే పోతుంది. ఇప్పుడు ఏడుస్తుంది మమతా బెనర్జీ, రేపు బీజేపీలో ఏడుస్తే ఇంకోటి. ఇప్పటికైతే బీజేపీ వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా వచ్చిన ఎలక్షన్ అప్డేట్లో నేను వాళ్ళ ఫేస్బుక్ అప్డేట్ చెక్ చేశాను. ఎలక్టరల్ ఆఫీస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్, సిపిఎఫ్ ఒక్క అబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు. 58 లక్షల మంది తీసేశారు కదా. అబ్జెక్షన్ ఫైల్ చేయాల్సిన పార్టీలు బిఎల్ఎస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటారు వాళ్ళు. ప్రతి బూత్లో ఒక ఏజెంట్ ఉంటారు, 10 మంది ఉంటారు. దాంట్లో ఒకరైనా ఫైల్ చేయొచ్చు. ఈ ఓటర్ తప్పు, ఈయన బతుకున్నాడు, మీరు చంపేశారు ఇన్ని, ఆయన బతికే ఉన్నాడు చూడండి ప్రూఫ్ అని చెప్పి ఇస్తే ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఎలక్టరల్ ఆఫీసర్ మళ్ళీ ఆయన చేర్చుకుంటారో డిక్లేర్ చేస్తారో తెలియదు మనకి. కానీ అట్లీస్ట్ స్టార్ట్ చేస్తారు ప్రాసెస్. ఒక్కటి కూడా రాలేదు వాళ్ళ దాకా. ఇన్ని రోజులే లిస్ట్ వచ్చి వారం అవుతుంది. పతానే ఇప్పుడు దాకా అంటే వీళ్ళు ఎవరు లేరు, చనిపోయిన వాళ్ళు లేసి రారు కదా బయటికి. ఇది మెయిన్ అన్నమాట. అది కాకుండా డూప్లికేట్ ఓటర్స్ చాలా ఈజీ పట్టుకోవడానికి. సాఫ్ట్వేర్ ఉంది దానికి. మీ పేరు, మీ నాన్నగారి పేరు కొట్టేస్తే, మీ అమ్మగారి పేరు కొట్టేస్తే టక్ మనకి కనిపిస్తుంది ఎక్కడ డూప్లికేట్లు ఉన్నారని చెప్పేసి. ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కార్డులు ఉన్నాయి మీకు అని తెలిసిపోతుంది. మూడోది మైగ్రేటెడ్ వాళ్ళు అక్కడ చూపిస్తారు. వాడు యూపీకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకుంటాడు పేరు, వాళ్ళు ఇక్కడ ఎట్లా రిజిస్టర్ చేస్తాడు చేయలేడు. సో ఇక్కడ నుంచి తీసేస్తారు అనమాట. మన దగ్గర కూడా రాబోతుంది తెలంగాణలో వచ్చే 2 నెలల్లో. మన దగ్గర కూడా ఎస్ఐఆర్ స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది. బెంగాల్లో అంత ప్రాబ్లం ఉండదు కానీ డెఫినెట్గా బెంగాల్ చాలా ఇంట్రెస్టింగ్ సెనారియో. బహుశా ఇంకొక 3 వారాల లోపల మనకి ఎస్ఐఆర్ ప్రాసెస్ గురించి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఎంతమందిని మ్యాప్ చేశారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు. దాని తర్వాత ఫైనలీ జనవరి 1st వీక్లో ఒక రోల్ పబ్లిష్ అవుతుంది. దాని తర్వాత జనవరి లాస్ట్ వీక్లో ఇంకోటి, అండ్ ఫిబ్రవరిలో ఫైనల్ రోల్స్ పబ్లిష్ అవుతుంది. సార్ ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఎస్ఐఆర్ అన్నారు కదా, తెలంగాణ రాబోతుంది. తెలంగాణలో మరి దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ ఏంటి సార్? బెనిఫిట్స్ అని ఏం లేదు. ఎలక్టరల్ రోల్స్ క్లీనప్ చేయడంలో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఒకటి. ఎలక్షన్ కమిషన్కి కాన్స్టిట్యూషన్లో చెప్పారు మీరు రెగ్యులర్గా ఎస్ఐఆర్ కండక్ట్ చేయాలి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ప్రతి ఎలక్షన్ ముందు మీ ఇంటికి ఎవరో వచ్చి చెక్ చేస్తారు మీరు ఉన్నారా లేదా అని. దట్ ఈస్ కాల్డ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఏమవుతుందంటే మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తారు మీరు రియల్లీ ఉన్నారా లేదా అని. మీ అమ్మగారు నాన్నగారు చెప్పొచ్చు ఒకసారి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట నుంచి వచ్చారు అనుకోండి ఎవరైనా, వాళ్ళు పనిచేస్తున్న హైదరాబాద్లో, కానీ వాళ్ళ అమ్మ నాన్నగారు ఏమంటారు, అరే ఉన్నారు ఇప్పుడే బయటికి పోయింది అంటారు. వాళ్ళు మళ్ళీ వస్తారు ఇంకోసారి, మీకు ఫామ్ ఇస్తారు. మీకు ఫామ్ మీ అమ్మగారు నాన్నగారికి ఇస్తారు. దాంట్లో మీ పేరు కూడా ఉంటుంది, మీ అమ్మగారు నాన్నగారి పేరు పైన ఉంటుంది. దాంట్లో లింక్ చేసుకుంటారు వాళ్ళు. సబ్మిట్ చేసి సంతకం పెట్టమంటారు వాళ్ళు. సంతకం పెడితే మీరు ఆర్ లీగలీ ఆబ్లిగేటెడ్. మీరు అబద్ధం చెప్తే మిమ్మల్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు మన వైపు ఆంధ్ర వైపు కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు ఎలక్టరల్ రోల్స్లో, అదే మంది తెలంగాణలో రిజిస్టర్ చేసుకుంటారు. ఒకరోజు ఆంధ్ర ఎలక్షన్ ఉన్నప్పుడు వీళ్ళందరూ అక్కడికి పోతారు, ఒకరోజు తెలంగాణ ఎలక్షన్ ఉన్నప్పుడు అందరు ఇక్కడ ఓటేస్తారు. లాస్ట్ టైం ఏం చేశారు 2024లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 చోట్ల ఒకటే రోజు ఎలక్షన్ పెట్టారు. చాలామంది వెళ్ళలేకపోయారు, ఎక్కడో ఒక చోట్ల ఓటేయాల్సింది. ఇప్పుడు ఈసారి ఎస్ఐఆర్లో ఆ పేర్లన్నీ తీసేస్తారు, డూప్లికేట్లన్నీ. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు అంతే. అది ప్రాసెస్ మొదలవుతుంది. తెలంగాణలో కూడా బహుశా మన దగ్గర ఒక 50-60 లక్షల మందిని రోల్స్ నుంచి తీసేస్తారు. ఎందుకంటే 2002 నుంచి ఇప్పుడు దాకా చనిపోయేలో ఉంటారు కదా డెఫినెట్గా. అప్పుడు 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండరు కదా. ఉంటే ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయిపోతుంది. అది లేరు వాళ్ళు ఇక్కడ. సో వాళ్ళ పేర్లు తీసేసే వాళ్ళు వస్తుంది. డూప్లికేట్ ఓటర్స్. నా పేరు మీద ఒక టైం 4 కార్డులు ఉండే, నేను సరెండర్ చేసి లాస్ట్లో వాడు చేయకపోతే లాస్ట్ వెళ్ళి కూర్చున్నాను తహసీల్దార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో. అప్పుడు వాళ్ళు తీసేసుకున్నాను, క్యాన్సిల్ చేశారు నాది. సో క్యాన్సిల్ చేయాల్సింది మన రెస్పాన్సిబిలిటీ, మనం చూసుకోవాలి. అది నేను ఇచ్చాను కదా, నేను ఆన్లైన్ ఇచ్చేసాను కదా అయిపోయిందని. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్లో ఆ పేరు ఆటోమేటిక్ తీసేస్తారు, మీరు ఏం చేయక్కర్లేదు, వాళ్ళే తీసేస్తారు డెఫినెట్గా. కానీ మీరు ప్రూవ్ చేయకపోతే మీ అమ్మ నాన్నగారు ఇక్కడ లేరు ఆ టైంలో, వాళ్ళు ఇంకో స్టేట్లో ఉన్నారు, కానీ మీకు ఆ టైంలో ఓటింగ్ ఏజ్ కాలేదు అంటే అది పెద్ద ఒక ఇష్యూ. మళ్ళీ సార్ట్అవుట్ చేయాల్సి ఉంది, డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాల్సి వస్తుంది, పెద్ద ప్రాసెస్ ఉంది. డెఫినెట్గా చేస్తారు, ఎవరిని వాళ్ళు బయటకు వెళ్ళినారు. కానీ అట్ ద సేమ్ టైం ఫేక్ ఓటర్స్, ఎవరెవరు ఫేక్ ఓటర్స్ ఉన్నారో 2 కార్డులు 3 కార్డులు, ఒక ఇంటి అడ్రస్లో 400 మంది రాహుల్ గాంధీ అంటుంటారు చూడండి, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అది చెక్ చేయాల్సి వస్తుంది. ఒక ఇంట్లో 400 మంది ఎట్లా వచ్చారు, ఎట్లా అడ్రస్లో వచ్చారు అంటే ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీనా మీది ఏంటనేది ఆ డీటెయిల్స్ అంతా పర్టికులర్ ఎలక్టరల్ ఈఆర్ఓ చూసుకుంటారు. దాని తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. పెద్ద ప్రాసెస్ అది. ఒక 2 నెలలు బహుశా నడవచ్చు. ఇక్కడ తెలంగాణ అంత పెద్ద ఓటర్ బేస్ లేదు. సో తెలంగాణలో ఈజీ. యూపీ చూసి చూడండి, పోస్ట్పోన్ చేసుకుంటే పోతున్నారు.
మళ్ళీ ఇప్పుడు జనవరి అంటున్నారు యూపీలో, ఎందుకంటే వాళ్ళ దగ్గర 20 కోట్ల మంది ఉన్నారు ఓటర్స్, 18 to 20 crores ఓటర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ. అది ట్రాన్స్లేట్ చేయాలంటే ఇప్పుడు 2 కోట్ల మందిని తీసేస్తున్నారు ఓటర్ లిస్ట్ని యూపీలో, 2 కోట్ల మందిని తీసేస్తున్నారు, ఆలోచించండి. సో హ్యూజ్ నంబర్. సో డెఫినెట్గా వెస్ట్ బెంగాల్లో జరగబోయే ఎలక్షన్లో మమతా బెనర్జీకి చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకటి ఎస్ఐఆర్, రెండవది బీజేపీ వాళ్ళు కంప్లీట్గా చాలా మటుకు అగ్రెసివ్గా 6 యూనిట్లో డివైడ్ చేసుకొని స్టేట్ని, అక్కడున్న భూపేందర్ యాదవ్ ఆయన్ని యూనియన్ మినిస్టర్ని ఇన్ఛార్జ్ పెట్టుకొని 6 టీములుగా తయారు చేసి మొత్తం వెస్ట్ బెంగాల్ని కవర్ చేస్తున్నారు. చాలా మెథాడికల్గా చేస్తున్నారు. అది బీజేపీ వాళ్ళు చేస్తారు ఎప్పుడు, రైట్, వాళ్ళ ఎలక్షన్ మిషనరీ అట్లనే పనిచేస్తుంది. సో వాళ్ళు అట్లనే ప్లాన్ చేసి ఇప్పుడే మొదలు పెట్టారు. బహుశా ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ అంటారు ఇంగ్లీష్లో, అది బహుశా బీజేపీకి డెఫినెట్గా పనికొస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇటు మమతా బెనర్జీకి ఒక ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు, అండ్ ఆల్సో దీనికి సంబంధించి బీజేపీ పార్టీ కూడా వాళ్ళ స్ట్రాటజీ యూజ్ చేసి మరి ఓట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులు చెప్పడం కూడా జరుగుతుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటే అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.